లైక్ ఫస్ట్ సైకిల్ వచ్చేసి 48,000 రూపాయలు ఉండే నా సైకిల్, ఫస్ట్ సైకిల్. సో అది కొనుక్కోవడానికి ఈఎంఐ ద్వారా కొనుక్కున్నాను. ఈ సైకిల్ గురించి చెప్పండి. చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ మీరు ఇది సర్లీ కంపెనీది, యూఎస్ కంపెనీది. యూఎస్ నుండి ఇంపోర్ట్ చేస్తాం. ఓన్లీ ఈ ఫ్రేమ్ మాత్రమే వాళ్ళు ఇస్తారు. ఈ ఫ్రేమ్ వచ్చేసి ఓన్లీ 40,000 ఏమో పడ్డది. టాప్ గురించి చెప్పారు కదా, సేమ్ అట్లనే అనిపించింది. చూసి అందరు అన్న నీ స్టోరీ లాగానే ఉంది, నీ స్టోరీ లాగానే ఉంది, కాంటే వాడు బైక్ పైన తీసుకుపోయి నువ్వు సైకిల్ మీద తీసుకుపోయాను, నీ స్టోరీ తీసిరు కావచ్చు అని చెప్పేసి అన్నారు అన్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావ్ని. ఎంతోమంది ప్రపంచ యాత్రికుల గురించి తెలుసుకుంటున్నాం, వింటూనే ఉన్నాం. కానీ నేను కలిసిన ఈ ప్రపంచ యాత్రికుడు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే తను తన జర్నీ మొత్తం తన సైకిల్తో స్టార్ట్ చేశాడు. సో తన గురించి మరెన్నో విషయాలైతే తెలుసుకుందాం. తను ఎవరో కాదు, రంజిత్, మన తెలంగాణ అబ్బాయి. సో ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి తెలుసుకున్న తర్వాత రంజిత్ గారు అంటే చాలా కొత్తగా అనిపించింది. సో మా అందరి ఆడియన్స్ కోసం మళ్ళీ మీ జర్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఓకే, ఎన్ని దేశాలు తిరిగేసి వచ్చారు? సో నా జర్నీ స్టార్ట్ అయిపోయింది వచ్చేసి ఇక్కడే హైదరాబాద్ నుండి. ఈ లంగరోజ్ నుండి స్టార్ట్ అయింది రైడ్. సో హైదరాబాద్ నుండి ఫస్ట్ హైదరాబాద్ టు కన్యాకుమారి రైడ్ చేశాను. ఆ తర్వాత కన్యాకుమారి నుండి గోవా అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి తర్వాత నెక్స్ట్ 2021లో ఇది ఏప్రిల్ 5th హైదరాబాద్ నుండి కన్యాకుమారి స్టార్ట్ అయింది. మళ్ళీ జూలై 18th మన హైదరాబాద్ నుండి లదాఖ్. సో ఈ విధంగా మనము మనాలి, హిమాచల్ ప్రదేశ్ అండ్ లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ చేరుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇండియాలోనే, అంటే ఫస్ట్ ఇండియా రైడ్ చేశాను అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ నుండి మళ్ళీ చైనా బార్డర్. సో ఇది మొత్తం నార్త్ ఈస్ట్ సైడ్గా. సో ఒక పెట్ తీసుకొని వెళ్ళిన కుక్క పిల్లని ఈ వెనకాల కూర్చుండబెట్టుకొని 8 నెలలు దగ్గర 6,000 కిలోమీటర్లు, 8 స్టేట్స్ అనుకుంటా. సో మొత్తం రైడ్ చేసుకుంటూ మొత్తం ఇండియా కంప్లీట్ చేశాను. ఇండియా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇండియా మొత్తం తిరిగాను కదా. సో ఒకసారి ప్రపంచం కూడా తిరుగుదాం. సో ఎందుకంటే పుట్టినం చూడకుండా చచ్చిపోతే బాగుండదని చెప్పేసి ప్రపంచం మొత్తం తిరుగుదామని చెప్పేసి ప్రపంచం రైడ్ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ శ్రీలంక వెళ్ళాను. సో శ్రీలంక వెళ్ళడం ఎందుకు వెళ్ళిందంటే మనం వేరే దేశంలో వెళ్తున్నాము, అక్కడ ఎట్లుంటాయి స్థితిగతులు. నేను ఇండియాలో అయితే పెట్రోల్ పంప్లలో, పెట్రోల్ స్టేషన్స్ ఎక్కడ పడితే అక్కడ క్యాంప్ వేసుకునేవాడిని. మరి వేరే దేశాలలో అట్లా వేసుకొని ఇస్తారా? హోటల్స్లో ఉండాలి, అది ఎంత కాస్ట్ అవుద్ది, పాస్పోర్టు, వీసాలు అండ్ క్యాష్. మనం ఇప్పుడు ఇండియాలో INR రూపీస్ వాడతాము, శ్రీలంకలో వేరే కరెన్సీ, వియత్నాంలో వేరే కరెన్సీ, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది కదా. దానికి ఎట్లా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అక్కడ ఎట్లా వాడాలి ఆ డబ్బులు అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి నెక్స్ట్ శ్రీలంకకు ఫస్ట్ వెళ్ళాను. 2200 కిలోమీటర్స్ ఏమో అరౌండ్ శ్రీలంక రైడ్ చేసి ఇండియాకి వచ్చి అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, చలో వేరే కంట్రీస్లో కూడా మనం రైడ్ చేయొచ్చు, ఎలా చేయాలి, ఏంటి, ఏమేమి పట్టుకెళ్ళాలి అవన్నీ కూడా శ్రీలంకలో తెలిసింది. సో తర్వాత ఇక్కడ ముందట మొత్తం టెంట్, క్యాంపింగ్, గ్యాస్ స్టవ్, గ్రాసరీస్, మనం ఏవైతే వండుకొని తింటామో అవి, వాటర్ అండ్ ఏమేమి క్యారీ చేయాలి అండ్ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టాలి, వర్షం వస్తే తడిసిపోకుండా, ఏ సీజన్కి ఏ బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే దగ్గర నాది హైదరాబాద్ నుండి ఇండియా నుండి ఆస్ట్రేలియాకి 2 years పట్టింది. అలా డిఫరెంట్ కంట్రీస్ అక్కడ రైడ్ చేసినాయి కదా. సో ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ శ్రీలంకలో అనుభవం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత లగేజ్ అంతా సర్దుకుంటే అది ఒక 42 కిలోలు అయింది. సో ఫస్ట్ వియత్నాం స్టార్ట్ చేసిన, ఇండియాలో హైదరాబాద్ చార్మినార్ దగ్గర స్టార్ట్ చేసిన. తర్వాత వియత్నాం వెళ్ళిన. వియత్నాం తర్వాత కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, తర్వాత తైవాన్, తర్వాత మంగోలియా అండ్ తర్వాత ఆస్ట్రేలియా రీసెంట్గా అయిపోయింది. ఆస్ట్రేలియా డౌన్ నుండి అప్ వరకు రైడ్ చేసిన. సో ఇప్పటివరకు ఏ కంట్రీకి వెళ్ళినా అరౌండ్ ద కంట్రీ, అంటే కంట్రీ చుట్టూ తిరగడం లేదా కింది నుండి పైదాకా తిరగడం అనేది చేసిన. మొత్తం ఇప్పటికి 41,400 కిలోమీటర్లు అయితే రైడ్ అయిపోయింది ఇప్పటికి. ఈ 5 సంవత్సరాలు అయితే దగ్గరికి. అసలు అంటే మీకు ఆ కోరిక ఎలా వచ్చిందండి? సో కోరిక అని అంటే దీనికన్నా ముందు నేను ఒక ఫార్మసిస్ట్ని, సో జాబ్ చేస్తుండేవాడిని. సో ఎప్పుడైతే 2000 COVID-19 అని తెలుసు కదా మీకు, COVID-19లో మా
కోవిడ్ అటాక్ అయిపోయింది. కోవిడ్ 2020లో ఇంకా ఫస్ట్ వేవ్ అందరికీ వస్తుంది. అప్పుడు మా ఇంట్లో అందరికీ వచ్చింది. వచ్చినాక మా డాడీకి కొంచెం సివియర్ అయింది. సో అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నాను. డాడీకి ఇట్లా హాస్పిటల్లో జాయిన్ చేసి అనగానే వెంటనే ఇక్కడ నుండి నేను వరంగల్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఫాదర్ని ఎంజిఎం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సో జాయిన్ చేసిన తర్వాత అప్పుడు బెడ్స్ కోసం వాటి కోసం చాలా ప్రయత్నాలు అయితే వేసి లాస్ట్కి ఒక బెడ్ అరేంజ్ చేసుకొని అక్కడ ఉన్నాము. ఒక 10 days మేము హాస్పిటల్లో ఉన్నాము 2020లో జూలైలో. సో 10 days హాస్పిటల్లో దగ్గర చాలా పెద్ద లైక్ డార్మెంటరీ లాగా ఉంటుంది, వార్డ్ అంటుందని. వార్డ్లో చాలా బెడ్స్ ఉన్నాయి, ఒక 200-300 బెడ్స్ ఉన్నాయి. సో ఈ 200-300 బెడ్స్లో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కోవిడ్ అటాక్ అయిన వాళ్ళు, ఇది మా ఫాదర్ తోటి నేను వాటర్ ఇచ్చేవాడిని, ఫుడ్ ఇచ్చేవాడిని, అంటే తెచ్చి ఇచ్చేవాడిని. డబ్బులు ఇచ్చేవాళ్ళు బయటికి పోయి అక్కడ పోయి వాళ్ళు తెచ్చుకోలేరుగా, వాళ్ళకి ఎవరు లేరు కూడా, వాళ్ళు అటెండెంట్ కూడా ఇవ్వలేరు వాళ్ళకి. అన్నీ తెచ్చేవాడిని. తెచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టోరీస్ అనేది చెప్పేవారు, వాళ్ళ లైఫ్లో ఉండే స్టోరీస్. లైక్ ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మేము మా లైఫ్ మొత్తము డబ్బుల వెనుక పరిగెట్టుకుంటూ ఉన్నాము, మా హెల్త్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు ఫైనల్గా చూస్తే మా ఫ్యామిలీ కూడా మా పక్కన లేదు. ఆ భయంతో ఒక్కలమే గుక్కుమని చెప్పేసి ఇక్కడ బ్రతుకుతున్నామో, ఎప్పుడు చనిపోతామో తెలియదు. డబ్బుల గురించి ప్రయత్నించి వాళ్ళ యవ్వనంలో మొత్తం డబ్బుల గురించి సంపాదించి ఆస్తులు పిల్లల కోసం, పెళ్ళాం కోసం, వాళ్ళ కోసం కూడబెట్టిరు. ఎట్ ద ఎండ్ డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఆరోగ్యం లేదు, మెమొరీస్ లేవు, హెల్త్ లేదు. టైం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఒంట్లో ఎనర్జీ లేదు. సో లాస్ట్కు వాళ్ళు ఏవైతే అనుకున్నారో అవన్నీ నెరవేర్చుకోలేకపోయారు. అట్లా 300 మంది చనిపోయారు అదే హాస్పిటల్లో. నాతో మాట్లాడిన వాళ్ళు, నాతో ఉన్న వాళ్ళు రేపు లేరు, ఈ సమయం ఉన్న వాళ్ళు రేపు లేరు. సో ఇదే విధంగా జూలై 25th మా ఫాదర్ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత నాకు అనిపించింది లైక్ లైఫ్ అంతా మా ఫాదర్ కూడా చాలా కష్టపడ్డాడు అన్నట్టు. చిన్నప్పటి నుండి మా చెల్లిని నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డాడు. ఈ కష్టం ఇదంతా లైక్ చేసిండు. ఎట్ ద ఎండ్ ఒక 50 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా మంచిగా బ్రతుకుదాము అండ్ కొంచెం సెటిల్ అయిదాము అనే టైంలోనే తను చనిపోయిండు. అది చాలా బాధ అనిపించింది. మా ఫాదర్కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఉండే, అదేవిధంగా నాకు కూడా చాలా ఇష్టం ఉండే. సరే ఒక పని చేద్దాం, సో ప్రపంచం మొత్తం తిరిగి అది మా ఫాదర్కి డెడికేట్ చేద్దాం. సో దీనివల్ల ఏంటి అంటే నేను ఇచ్చే లైక్ ఒక మెసేజ్ ఏంటంటే, ఈ పొల్యూషన్కి సొల్యూషన్ బైసైకిల్. ఎందుకంటే రంజితాన్ వీల్స్ అనే ఒక అబ్బాయి ప్రపంచం మొత్తం అంటే వేరే దేశాలు 41,000 కిలోమీటర్లు సైకిల్ పైన వెళ్ళినప్పుడు, దేశాలే దాటినప్పుడు నేను ఎందుకు అంటే ఒక సామాన్య వ్యక్తిని నేను ఎందుకు ఆఫీస్ కోసమో, స్కూల్ కోసమో, చిన్న పనుల కోసమో సైకిల్ని యూజ్ చేయకూడదు? చేస్తే ఇది ఒక మంచి కార్డియో అండ్ హార్ట్ కూడా బాగా పనిచేస్తుంది, ఎక్సర్సైజ్, హెల్త్ బాగుంటుంది. సో దట్ మనం హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీతోటి, మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీతోటి ఇంకొక 4 రోజులు ఎక్కువ బతుకుతాం అనే ఒక ఆలోచన. సో ఈ విధంగా ఒక మెసేజ్ ఇస్తూ ఇప్పటికీ ఈ 14 కంట్రీస్ అయితే రైడ్ చేశాను. ఈ 41,400 కిలోమీటర్లు అయితే రైడ్ చేశాను. నా రైడ్కు కారణం ఇది. సో ఈ ప్రపంచ యాత్ర మొత్తం మా ఫాదర్కి అయితే డెడికేట్ చేస్తున్నాను. ఓ గ్రేట్. ఎందుకంటే జనరల్గా ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఈ యంగ్ ఏజ్లో తీసుకోరు, చాలా భయపడుతుంటారు, ఇల్లు చూసుకోవాలి, ఫ్యామిలీ అని. సో ఇవన్నిటికీ ఎక్స్పెన్సెస్కి మీ దగ్గర అమౌంట్ ఎట్లా వస్తుంటుంది? ఫస్ట్ ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్ ఇండియాలో రైడ్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఫస్ట్ సైకిల్ వచ్చేసి 48,000 రూపాయలు ఉండే నా సైకిల్, ఫస్ట్ సైకిల్. సో అది కొనుక్కోవడానికే ఈఎంఐ ద్వారా కొనుక్కున్నా. బట్ వన్స్ రైడ్ స్టార్ట్ చేసినాక నేను అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన అన్నట్టు. లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కొంచెం మనీ వస్తుంది కదా, నా రైడ్కి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నేను జర్నీ చేసేది ఒక రికార్డెడ్ లాగా ఉంటుంది. అండ్ నేను ఫ్యూచర్లో ఎవరైనా చూడాలన్నా కూడా చూసి ఇన్స్పైర్ అవుతారు. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఎట్లా స్టార్ట్ చేసిండు అనేది ఒకటి తెలుస్తుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. సో ఆ యూట్యూబ్ నుండి కొంచెం మనీ వచ్చేది. అండ్ సో ఆ విధంగా నా రైడ్ అనేది కొంచెం ముందుకు సాగుతుంది. అండ్ వెళ్తూ ఉంటే చాలా కంట్రీస్లో, లైక్ నేను వెళ్ళిన కంట్రీస్లో చాలా ప్లేసెస్లో ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు స్టే ఇచ్చేవాళ్ళు, ఫుడ్ వాళ్ళ ఇంటికి పిలిచేవారు. అప్పుడు నేను హోటల్ పే చేయాల్సిన అవసరం లేదు, ఫుడ్ ఇచ్చేవాళ్ళు. అది చాలా హ్యాపీ. అండ్ కొంతమంది మనీ కూడా ఇచ్చేవాళ్ళు. సో అట్లా నా రైడ్ అయితే మొత్తం లైక్ అందరి సపోర్ట్ తోటి ముందుకు పోతుంది. సో ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసారు, ఇండియాకి వచ్చేసారు. నెక్స్ట్ రైడ్ ఏంటి? నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇప్పుడు నా యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మొత్తం 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా. సో ఏషియా, ఆస్ట్రేలియా అండ్ యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆ తర్వాత ఆఫ్రికా, అంటార్టికా. సో ఈ యొక్క 7 కాంటినెంట్లో ఒక కాంటినెంట్ మొత్తం మంచుతో కూడుకోవాలి. సో మంచులో మనం ఎట్టి పరిస్థితిలో రోడ్ అనేది లేదు, అక్కడ సైక్లింగ్ అనేది చేయడానికి పాసిబుల్ కాదు. మిగతా 6 కాంటినెంట్స్ ఉన్నాయి. ఈ 6 కాంటినెంట్స్లో నేను ఇప్పటికీ ఏషియా అండ్ ఆస్ట్రేలియా రైడ్ 2 కాంటినెంట్స్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇంగ్లాండ్, సో ఇండియా టు ఇంగ్లాండ్
వయా మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, మీకు తెలుసు కదా గల్ఫ్, దుబాయ్, ఖతారు, ఒమన్ ఇవి ఉంటాయి కదా, ఇవి అదేవిధంగా అజర్బైజాన్, టర్కీ, ఆర్మేనియా, జార్జియా. సో ఇక్కడ నుండి బల్గేరియా నుండి ఇంకా మొత్తం యూరోప్లోకి ఎంటర్ అయిపోయి యూరోప్లో ఉన్న కంట్రీస్ త్రూ రైడ్ చేస్తూ మనం ఇంగ్లాండ్ అనేది రీచ్ అవ్వాలనేది నెక్స్ట్ ఈ జూలైలో స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇండియా టు ఇంగ్లాండ్ ఉంటుంది. ఆ తర్వాత యూరోప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా. సో సైకిల్ పైన. సో మీ సైకిల్ గురించి చెప్పండి. చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ మీరు అంతా ఎలా ట్రావెల్ చేస్తారా అని నమ్మశక్యంగా లేదు కొంచెం. కానీ మీ వీడియోస్ చూస్తూ ఉంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ లైక్ మీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే అన్న వీఆర్ వెరీ ఇన్స్పైర్డ్ అన్న అనుకుంటే మెసేజెస్ కూడా వస్తుంటాయి. సో ఒకసారి మీ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఈ సైకిల్ వచ్చేసి సర్లీ లాంగ్ హాల్ ట్రక్కర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది సర్లీ కంపెనీది, యుఎస్ కంపెనీది, యుఎస్ నుండి ఇంపోర్ట్ చేసిన. నేను ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు వెలోస్ అనే బైసైకిల్ తీసుకున్నా, కానీ అది కేరళలో ఇరిగిపోయింది. తర్వాత నేను ఫూజీ జారీ 2.1 తీసుకున్నా, అది జపాన్ మేడ్. సో అది వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్లో ఎలిఫెంట్స్ అటాక్ చేసినప్పుడు లైక్ ఫాస్ట్గా తొక్కుతూ ఉంటే ఒక బొందలో గుద్దుకొని వెనకాల ఇది ఫ్రేమ్ ఇరిగిపోయింది. ఆ తర్వాత ఇది ఇంకా ఈసారి సైకిల్ తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఖరాబ్ కాకూడదు అని చెప్పేసి ఒక మంచి సైకిల్ ఎక్కడి నుండి తెలుసుకోవాలని చెప్పేసి మొత్తం వరల్డ్ మొత్తంలో బెస్ట్ టూరింగ్ బైసైకిల్ ఏంటి అంటే ఈ సర్లీ అనేది. సర్లీ వచ్చేసి ఒక ఫ్రేమ్ అన్నట్టు, ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే వాళ్ళు ఇస్తారు. ఈ ఫ్రేమ్ వచ్చేసి ఓన్లీ 40,000 ఏమో పడ్డది. ఆ తర్వాత మనము ఇవి క్యారియర్స్, ఈ క్యారియర్స్ 25,000 రూపీస్ పడతాయి. ఈ 2 క్యారియర్స్ అంటే మొత్తం లగేజ్ మొత్తం ఇటు సైడ్ బ్యాగ్స్, ఫ్రంట్ బ్యాగ్స్ అండ్ ఈ పైన బ్యాగు, టెంట్ మొత్తం నేను ఏమేమి తీసుకెళ్తా అంటే ఇంకా ఫుడ్ సంబంధించినవి, గ్యాస్, బ్యూటేన్ గ్యాసెస్ ఉంటాయి అండ్ పోర్టబుల్ స్టవ్, గిన్నెలు. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం, బెల్లం ఏమైనా ఉంటే అవన్నీ పట్టుకొని పోతా. సో అది అయిపోయిన తర్వాత పడుకోవడానికి ఒక స్లీపింగ్ బ్యాగు, ఒక కింద మ్యాటు, ఆ తర్వాత ఒక టెంట్ కింద మళ్ళీ ఇంకొక మ్యాటు, తర్వాత బెడ్ అంటే ఎయిర్ బెడ్ అన్నట్టు అది తీసుకొని వెళ్తే పడుకోవడానికి అవి సరిపోతాయి. తర్వాత టెంట్ లైట్ ఒకటి ఉంటే టెంట్లో లైట్ ఇట్లా కుకింగ్ చేసుకోవడానికి ఇట్లా అది పనికి వస్తుంది. ఆ తర్వాత బట్టలు, ఇప్పుడు వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఉంటుంది. 3 కాలాల్లో మనం వెళ్తూ ఉంటాం, సంవత్సరాలు వెళ్తాం కదా. ఈ 3 కాలాలలో 3 కాలాలకు సంబంధించిన బట్టలు సంబంధించినవి అవన్నీ పెట్టుకుంటారు. దగ్గర నేనైతే ఓన్లీ ఇట్లా నైట్ ప్యాంట్, టీషర్ట్లు అల్కాల్కాయ తీసుకుంటా, మిగతా ఒకటి రెయిన్ జాకెట్ ఒకటి తీసుకుంటా, తర్వాత ఒకటి చలికోట్ ఒకటి వేసుకుంటా. అండ్ ఆ తర్వాత లైక్ వార్మర్స్ ఏమైనా ఉంటే వార్మర్స్, క్యాప్ ఇక కవర్ చేసుకోవడానికి. ఇంకా షూస్ 2 జతలు, ఒకటి సైక్లింగ్ షూస్, ఒకటి ఇది ట్రెక్కింగ్, హైకింగ్ దానికి సంబంధించింది అన్నట్టు. అండ్ తర్వాత ఇంకా సాక్స్లు అవి బట్టలు ఇట్లా అవన్నీ తీసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఫేస్ వాష్ ఒకటి ఉంటుంది, ఒకటి బ్రష్, పేస్ట్, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. ఆ తర్వాత ఈ బ్యాగులో ఎక్కువ బరువు ఉంటాయి అటు ఇటు. ఆ తర్వాత ఇంకా నేను యూట్యూబర్ని కాబట్టి ఒక డ్రోన్ ఉంటుంది, ఒక 4 పవర్ బ్యాంకులు ఉంటాయి, 20,000 అది ఒక 80,000. సోలార్ ప్యానల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి ఎడారిలో కొన్ని 100 కిలోమీటర్లకి మనుషులే కనబడరు, అలాంటప్పుడు ఛార్జింగ్ కావాలి కాబట్టి సోలార్ నుండి అంటే సూర్యుడి నుండి అది గ్రహించి సో మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి సోలార్ ప్యానల్ ఉంటుంది. ఆ తర్వాత ఐప్యాడ్ ఉంటుంది, డ్రోన్ ఉంటుంది, 3 కెమెరాలు ఉంటాయి, ఒకటి ఇన్స్టా 360 అని, ఇంకొకటి గోప్రో అని చెప్పేసి, ఇంకొక కెమెరా ఉన్నది ఇన్స్టా 360లో మొత్తం 360 డిగ్రీస్ తీస్తుంది. సో ఒకటి వ్లాగింగ్, సో ఇది తీసుకొని ఉంటా. అండ్ ఇంకా ఫ్రంట్ మొత్తం దీని తర్వాత చాలా మంది అడుగుతూ ఉంటారు సైకిల్ మీద పంచర్ అయితే ఎట్లా అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఈ పంచర్ కాదు ఈ సైకిల్ అంటే అవుతుంది, బట్ ఏంటంటే ఈ సైకిల్ లోపల ఈ ట్యూబ్కి ఉన్న టైర్కి మధ్యలో ఒక హార్డ్ టేప్ ఉంటుంది. ఆ హార్డ్ టేప్ వేయడం వల్ల సైకిల్ స్పీడ్ తగ్గుద్ది, బట్ ముళ్ళులు కూర్చున్నా కూడా హార్డ్ టేప్ దగ్గర ఇరిగిపోతాయి. అయినా కూడా పంచర్లు అయితే దానికోసం నేను ఒక 2-3 ట్యూబులు, టైర్ ఏం స్పేర్గా ఏం వాడను, బట్ ట్యూబులు మాత్రం వాడతా. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఒకవేళ గాలి అయిపోయింది అనుకోండి, సో ఇది వచ్చేసి పంపు చిన్నది, సో ఈ పంపుతోటి గాలి కొట్టేసుకుంటాము. అండ్ తర్వాత ఇది మొత్తము ఈ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కేజెస్ ఉంటాయి అవి. అండ్ ఈ సీట్ వచ్చేసి లెదర్ తోటి తయారైంది అన్నట్టు, బ్రూక్స్ అని చెప్పేసి ఇంగ్లాండ్ కంట్రీ నుండి తెప్పించింది. సో ఇట్లా ప్రతి ఒక్కటి ఈ సైకిల్ మీద మొత్తం సైకిల్కి సంబంధించిన మొత్తం పంచర్ వేసుకోవడానికి పంచర్ కిట్, సొల్యూషను, ట్యూబ్స్ అవి ఉంటాయి. మొత్తం సైకిల్ ఇప్పడానికి పానాలు అవన్నీ ఉంటాయి. ఒకవేళ బ్రేక్ ప్యాడ్లు ఇవి అరిగిపోతే అవి స్పేర్గా పెట్టుకుంటా. సో ఇట్లా మొత్తం సైకిల్ మీద లగేజ్ అనేది హెవీ లగేజ్, అది మొత్తం నేను 70 కిలోలు ఉన్నాయి, సైకిల్ 22 కిలోలు ఉంటుంది. అండ్ తర్వాత లగేజ్ ఒక 42 నుండి 46 కిలోలు ఉంటుంది. ఆ లగేజ్ మొత్తం కలిపితే మేము ఒక 130-140 కిలోలు నేను ముందుకు తీసుకొని పోవాలి తొక్కుకుంటూ. అండ్ డాగ్ గురించి చెప్పారు కదా,
చార్లీ 777 అని ఒక మూవీ చూసిన, సేమ్ అట్లనే అనిపించింది. సో డాగ్తో జర్నీ ఎలా అనిపించింది? సో నేను లైక్ రైడ్ అయిపోయిన ఇంటికి వచ్చినాక చార్లీ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అందరూ కొంతమంది చూసిరు అన్నట్టు, చూసి అందరు అన్న నీ స్టోరీ లాగానే ఉంది కాంటే వాడు బైక్ పైన తీసుకుపోయినావు, నువ్వు సైకిల్ మీద తీసుకుపోయినావు, నీ స్టోరీ తీసిరు కావచ్చు అని చెప్పేసి అన్నారు అన్నట్టు. సో కానీ లైక్ ఆ సినిమా ఎలా చూసినా అంటే థియేటర్లో డాగ్స్కి అలో లేదు అప్పుడు. సో ఒక ఫ్రెండ్ ఉండే, అతను పీవీఆర్లో మేనేజర్ అన్నట్టు. అతను ఏం చేసిందంటే అక్కడ ఒక థియేటర్ అతను తెలిసింది ఉన్నది, అంతకుముందు దానిలో మేనేజర్గా పనిచేసిందట. నేను మా డాగ్ తోటి మా బగీరా తోటి సినిమా చూడాలి అనుకుంటానా అని చెప్పేసి అనగానే తను ఏం చేసిండు, సరే అన్న కొన్ని టికెట్లు బుక్ అయిపోతే నువ్వు చూడొచ్చు అని అన్నాడు. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినా, ఇట్లా బగీరా తోటి సినిమాకి వస్తేనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అని అంటే చాలామంది టికెట్స్ బుక్ చేసుకొని ఆ థియేటర్కి వచ్చారు. అప్పుడు మొత్తం లాక్స్ పెట్టి థియేటర్ మొత్తం లాక్ పెట్టేసి బగీరాని ఓపెన్గా వదిలిపెట్టి ఇంకా మేము అందరం సినిమా చూసినాం. చాలా వాడు చాలా ఎగ్జైట్ అయ్యిండు. సో బగీరా తోటి రైడ్ వచ్చేసి వాడు 6 months తర్వాత స్టార్ట్ చేసినాం, వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత. అది నా లైఫ్లో ఇప్పటికి 5 సంవత్సరాలలో ద బెస్ట్ రైడ్ అని చెప్తా. ఎందుకంటే నార్త్ ఈస్ట్ మేఘాలయ కానీ, అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశే కానీ, సిక్కిం కానీ, అటు సైడు వెస్ట్ బెంగాల్ కానీ నెక్స్ట్ లెవెల్లో మొత్తం మంచి ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్లు, వాటన్నిటిలలో నెక్స్ట్ లెవెల్ అనిపించింది రైడ్. అది నా బెస్ట్ మెమొరీ. అంతే, ఇంకా చార్లీది మిమ్మల్ని కాపీ చేసేసారు అనుకుంటా. అట్లేం లేదు, ఆ సినిమా ఎప్పుడో అనుకొని ఉంటారు, బట్ నాకు అది దగ్గరగా అనిపించింది. ఓకే, ఈ సైకిల్ ఖర్చు ఎంత అయింది టోటల్గా? సైకిల్కి వచ్చేసి నాకు ఇక్కడే హైదరాబాద్లోనే చేయించాను, అరౌండ్ 1,50,000 దాకా అయిపోయింది సైకిల్కి. అండ్ దీని మీద ఇంకా ఓన్లీ సైకిల్కే. ఆ తర్వాత ప్యానియర్ బ్యాగ్స్, ఫ్రంట్ బ్యాగ్ ప్యానియర్ బ్యాగ్స్ అని చెప్పేసి, అండ్ ఇంకా సైకిల్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి హ్యాండిల్ వేరేది మార్చుకోవాలి, అండ్ ఈ సీట్ మొత్తం వేరేది మార్చేసిన. సో మళ్ళీ దాని మీద ఎక్స్ట్రా 2,50,000 మొత్తం కలిపి 2,50,000 దాకా సైకిల్ ఖర్చు అయిపోయింది మొత్తం సైకిల్ మీద. మీ బెస్ట్ మెమరీ చెప్పినారు కాబట్టి ఏదైనా ఇట్లా సిచ్యువేషన్స్లో ఇంకా వద్దు తిరిగి వెనక్కి వచ్చేద్దామని అనిపించే సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేసి ఉన్నారా? లేదు, అట్లాంటి కష్టాలు చాలా పడ్డాను, బట్ వద్దు వెనక్కి వద్దాము అనే థాట్ అయితే ఎప్పుడు రాలేదు. అంతే, ముందుకు వెళ్ళిపోదాం అంతే. సో ఇంత క్యారీ చేస్తుంటారు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ ఫేస్ చేశారా? సైకిల్ పైన ఇంత సామాన్ ఉంటుంది, గాడ్జెట్స్ ఉంటాయి ఇవి చాలా వరకు. సో ఇవన్నీ చూసినప్పుడు కర్ణాటకలో హైదరాబాద్ నుండి కన్యాకుమారి నుండి గోవా వెళ్ళినప్పుడు కర్ణాటకలో శివమొగ్గ అనే ప్లేస్లో రాబరీ జరిగింది. సో కానీ తర్వాత నైట్ 2 o'clock ఏమో మళ్ళీ పోలీసులు దొరకబట్టారు. నేను మొత్తం అన్ని వాళ్ళ వ్యాన్ నెంబర్ అదంతా ఉంటాయి కదా, అదంతా నేను వాళ్ళ పోలీసు వాళ్ళకి కంప్లైంట్లో ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ వ్యాన్ నెంబర్ వాళ్ళని దొరకబట్టి మళ్ళీ నాకు హ్యాండ్ ఓవర్ చేసారు. ఇది కరోనాలో మొత్తం. కానీ ఇప్పుడు ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ దాటితేనే చాలా పాలసీస్, చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలాంటిది మీరు కంట్రీస్ దాటినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకుంటారు? చాలా వరకు మనము ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు రూల్స్ ఉంటాయి. ఒక కంట్రీలో లెఫ్ట్ సైడ్ తొక్కాలి, ఒక కంట్రీలో రైట్ సైడ్ తొక్కాలి, ఒక కంట్రీలో ఎక్స్ప్రెస్ వేలో అసలు వెళ్ళకూడదు, మొత్తం బ్యాక్ రోడ్ తీసుకోవాలి. నాకు మైనస్ ఏంటి అని అంటే రోడ్ల పైన నేను తొక్కడానికి ఉండదు, ఎందుకంటే ఎక్స్ప్రెస్ వేలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరనే బైక్స్ రానియరు, 2 wheelers, సైకిల్ అసలే రానియరు. అలాంటప్పుడు నేను మొత్తం మారుమూల ప్రాంతాలలో అడవులలో పోవాల్సి వస్తుంది. అప్పుడు చాలాసార్లు తప్పిపోతాను. ఒక్కో కంట్రీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది, ఆ రూల్ ప్రకారం ముందే చూసుకొని అవన్నీ తెలుసుకొని సో ఆ రూల్ను పాటిస్తూ వెళ్తాం. కంపల్సరీ ఆ కంట్రీలోకి వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు తగులుతారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతోటే త్రూ ద మ్యాప్ కూడా గైడ్ చేస్తారు వాళ్ళే, ఎందుకంటే ఎలాంటి ప్లేసెస్ కవర్ చేస్తే బెటర్, ఎట్లకి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి అరౌండ్ ద కంట్రీ చూడడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్. సో అట్లా ముందే తెలుసుకొని ముందే నేను ఒక ప్లానింగ్ తోటి ఆ కంట్రీలో. సర్టిఫికేట్స్ విషయంలో సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు. ఒక కంట్రీకి వెళ్ళినామంటే కంపల్సరీ నీకు ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి, అది తర్వాత ఒక వీసా ఉండాలి. ఆ వీసా అంటే ఒక్కొక్క కంట్రీకి ఇప్పుడు చెప్తానా, సౌత్ కొరియా ఉంది, అది 3 months ఇచ్చిరు నాకు, మంగోలియా ఉన్నది ఒక 2 months ఇచ్చిరు, ఆస్ట్రేలియా ఉంది 3 months ఇచ్చిరు. మిగతా అన్ని కంట్రీస్ కానీ ఇప్పుడు చైనా కానీ, జపాన్ కానీ, కొరియా తైవాన్ కానీ, అండ్ అదేవిధంగా ఈ థాయిలాండ్ 2 months ఇచ్చిరు, వియత్నాం 1 month ఇచ్చిరు, మలేషియా 1 month ఇచ్చిరు, సింగపూర్ 1 month ఇచ్చిరు, ఇండోనేషియా 2 months. ఈ 2 months 1 monthలో ఇప్పుడు రోజుకి నేను 100 kilometers తొక్కుతా అనుకోండి. మహా అంటే ఒక కంట్రీ కింది నుండి మీది వరకు ఒక 1000 లేదా 1,500 kilometers ఉంటాయి. ఈ 1,500 kilometers ఒక నెలలో ఈజీగా నేను తొక్కొచ్చు, ఈజీగా. సో డైలీ 100 అంటే ఒక నెలలో 3,000 kilometers ఈజీగా తొక్కొచ్చు. సో అందులో నేను 5 రోజులు రెస్ట్ తీసుకున్నా 2,500 kilometers తొక్కొచ్చు. రోజుకి 100 తొక్కలేకున్నా 70, 80, 60 తొక్కినా కూడా 2,000 kilometers ఈజీ అయితే తొక్కేయచ్చు కదా. సో ఆ విధంగా నేను ప్లాన్ చేసుకుంటా. ఫస్ట్ ఎంత తొక్కాలి, 2,000 kilometers ఉన్నది, సో నాకు ఎంత టైం ఉన్నది, ఈ టైంలో నేను ఇది రోజుకి ఎంత తొక్కాలి, మినిమం ఒక రోజు ఒకవేళ ఎగ్గొట్టినా అనుకోండి
నెక్స్ట్ రోజు ఇంకొంచెం ఎక్కువ 70, ఈ రోజు 70 తొక్కాలి, తొక్కితేనే అక్కడ రీచ్ అవుతా. ఒకవేళ నేను ఎగ్గొట్టినా అనుకోండి, రేపు 140 తొక్కుతా పొద్దున్నే స్టార్ట్ చేసి, నైట్ అయినా పర్లేదు. డే లైఫ్ ఎట్లుంటది ఒకవేళ మీరు జర్నీ చేసేటప్పుడు? ఇంకో డే లైఫ్ టైంకి స్టార్ట్ చేస్తారు, ఏ టైంకి ఫినిష్ చేస్తారు? పొద్దున్న లేవంగానే క్యాంప్ వేసుకుంటాను. సరే క్యాంప్ వేసుకుంటా కదా నైట్, సో క్యాంప్ తీస్తా. క్యాంప్ తీసిన తర్వాత మొత్తం ఫస్ట్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి, గ్యాస్ ఉంటుంది నాది, మీరు వీడియోస్లో చూడొచ్చు, ఆ గ్యాస్ తోటి మంచిగా ఒక డిష్ చేసుకుంటా. కొన్ని వెజిటేబుల్స్ ఉడకబెట్టుకొని, ఎందుకంటే పొద్దున్న చాలా ఎనర్జీ కావాలి సైక్లింగ్ చేయడానికి. ఒక కాఫీ చేసుకుంటా, కాఫీ పౌడర్, పాల పౌడర్ ఉంటుంది కదా, పాల పౌడర్ వాటర్ తోటి లైక్ ఒక కాఫీ వేసుకుంటా. కాఫీ వేసుకొని మంచిగా వండుకొని ఏమన్నా వెజిటేబుల్స్ అవి ఉంటే అవి వండుకుంటా, అవి తిన్న తర్వాత రైడ్ స్టార్ట్ చేస్తా. ఒకరోజు 6 అవ్వచ్చు, ఒకరోజు 7 అవ్వచ్చు, ఒకరోజు 8 అవ్వచ్చు, ఒక రోజు నైట్ అసలు నిద్రపోకుండా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే వరకు లేట్ అవుతుంది, ఒక్కోసారి ఒక ట్రెండ్ అవుతుంది. ఎడిటింగ్ నేనే చేసుకుంటా, ఎందుకంటే ఇంకొకటి ఒక రోజు మొత్తం నైట్ అంతా వాన పడుతుంది టెంట్లో. చూడండి మీరు, ఇంట్లో ఉరిస్తేనే చుక్క పడితేనే మనం పడుకోలేము, టెంట్ కిందకి వెళ్ళి నీళ్ళు పోతూ ఉంటాయి. సో ఎలా ఉంటుంది, బయట సైకిల్ ఉంటుంది, ఎవడన్నా ఎత్తుకపోతారనే భయం ఉంటుంది, ఏమైనా యానిమల్స్ వస్తాయి, కొన్నిసార్లు పాములు వచ్చి టెంట్ కింద వేడి ఉన్నాయని పాములు తేళ్ళు వచ్చి పడుకుంటాయి. సో చాలా విషయాలు జరుగుతాయి కదా. సో కాబట్టి నైట్ అంతా సరిగా నిద్ర ఉండదు, కాబట్టి పొద్దున టైంలో నిద్ర కొంచెం ఎక్కువ తీసుకుంటా. మధ్యాహ్నం ఎక్కడైనా చిన్నగా టైం దొరికితే ఒక చిన్న న్యాప్ రోడ్డు పక్కన ఎక్కడో సపరేట్గా పడుకుంటా, సైకిల్ పక్క పెట్టేసి ఇట్లా పడుకుంటా. 1 గంట 2 గంటలు పడుకొని లేస్తా. పడుకున్నప్పుడు చాలా మంది వచ్చేసి అయ్యో వీడు ఉన్నాడపోయింది అని లేపుతారు కూడా. సో ఒక్కొక్కసారి ఆస్ట్రేలియాలో అయితే పోలీసు వాళ్ళని లైక్ వెళ్తా ఉంటే పడుకున్నాడు ఒక అతను అని చెప్పగానే పోలీసు వాళ్ళు వచ్చేసి లైక్ అడిగిరు అన్నట్టు, ఏంటి ఏమైంది నీకు అంటే, నాకు ఏం కాలేదు, చిన్నగా న్యాప్ వేసుకున్నా నేను, బాగా ఎండకి ఎగ్జాస్ట్ అయిపోయి చెప్పేసి అని అన్నట్టు. సో అట్లా పడుకుంటా. సో ఇట్లా పొద్దున మామూలు గంటకు నేను 15 నుండి 18 లేదా 20 కిలోమీటర్లు దొక్కుతా. ఒక రోజుకి పొద్దున స్టార్ట్ చేస్తా, పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక స్టార్ట్ చేసి మధ్యాహ్నం వరకు ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల వరకు కంప్లీట్ చేస్తా. మధ్యాహ్నం లంచ్ చేసి కొద్దిసేపు ఒక బాగా ఎండ్ ఉంటుంది కదా, కొద్దిసేపు 1 గంట 2 గంటల సేపు అట్లా ఇట్లా టైంపాస్ చేసుకుంటా, మెల్లిమెల్లి తొక్కుకుంటా ఆగుకుంటా. సాయంత్రం 6-7 గంటల వరకు మిగతా 50 కిలోమీటర్లు కంప్లీట్ చేసేసుకుంటా. ఒకవేళ తొక్కాలి ఇంకెక్కువ తొక్కాలి అనుకుంటే 8, 9, 10 గంటల వరకు, 12, 1 గంటల వరకు తొక్కిన రోజులు ఉన్నాయి. 150, 180 అట్లా కూడా పోతుంది. సో అట్లా మళ్ళీ సాయంత్రం కాగానే, కానీ సాయంత్రం వేరే కంట్రీస్ కదా, మనకు తెలియదు ఎట్లుంటుందో కదా. సో కాబట్టి సాయంత్రం 5, 6 కాగానే టక్క ఎక్కడ ప్లేస్ ఉన్నది, అందుకే 5, 6 వరకు మ్యాక్సిమం ఎండలు ఉన్నా తొక్కుకుంటా. ఎక్కడ ప్లేస్ ఉన్నా చూసుకొని టక్కటగా ఒక మంచి ప్లేస్ చూసుకుంటా. ఇక్కడ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నదా, వాన వస్తే మొత్తం కొట్టుకోపోతాయి, ఇక్కడ పైన కొండలు ఉన్నాయా, ఎందుకంటే ఈడ వాడమనుకున్నా ఎక్కడో వానపడ్డ వరద కూడా వస్తాయి అన్నట్టు. సో అది చూసుకొని ఏమైనా వైల్డ్ యానిమల్స్ ఉన్నాయా, ఇది ఫారెస్ట్, ఇది ఇక్కడ పడుకోవచ్చా పడుకోరాదా, ఒకవేళ ముందర ఫారెస్ట్లో ఇరుక్కుపోతే ఎట్లా అని చెప్పేసి ఇవన్నీ చూసుకొని క్యాంప్ వేసుకొని సెట్ చేసుకొని మళ్ళీ వండుకొని తిని నైట్ పడుకుంటా, ఎడిట్ చేసుకొని పడుకుంటా. మార్నింగ్ 6 to ఈవినింగ్ 8, 9, 10, 6 అట్లా ఉంటుంది. సో ఇంకా నైట్ వచ్చి టెంట్లో కూర్చొని పొద్దున్న దాకా చేసిన వీడియో అంతా తీసుకొని ఎడిటింగ్ చేసుకొని, నెట్వర్క్ ఉంటే అప్లోడ్ చేసుకొని, నెట్వర్క్ లేకుంటే ఎక్కడన్నా మధ్యలో ఊరు వచ్చింది అనుకో 1, 2 గంటలు ఆగి వైఫై ఉంటే వైఫై తీసుకొని అప్లోడ్ చేస్తాను, లేకుంటే నెట్వర్క్ ఫాస్ట్ ఉంటే త్రూ ద నెట్వర్క్ మొబైల్ నెట్వర్క్ తోటి అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు ఇట్లా ట్రావెల్ చేస్తుంటే రైడర్స్ వేరే వాళ్ళు కూడా పరిచయం అవుతుంటారు కదా, అట్లా మీకు ఏమైనా రైడర్స్ పరిచయం? నాకు ట్రావెల్ చేస్తుంటే వేరే ఫారిన్ కంట్రీస్లో యూరోపియన్స్ చాలా వరకు నాకు కనెక్ట్ అయ్యారు. ఆస్ట్రేలియాలో కనెక్ట్ అయ్యారు, మంగోలియన్స్ కనెక్ట్ అయ్యారు, థాయిలాండ్లో చాలా మంది కనెక్ట్ అయ్యారు. సో ప్రతి కంట్రీలో రైడర్స్ ఉంటారు, వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తారు, మంచి ఫుడ్ పెడతారు, 1 రోజు 2 రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. కొంతమంది నీ బట్టలు ఏమైనా ఉంటే మొత్తం వాష్ చేసుకో, వాషింగ్ మిషన్ ఉన్నది, మొత్తం వాష్ చేసుకొని నిమ్మలంగా తీసుకొని రెస్ట్ చేసుకొని వెళ్ళు, ఎందుకంటే ఎక్కడ నుండో వస్తున్నావు కదా బట్టలన్నీ. వాళ్ళకి తెలుసు కదా రైడర్స్ వాళ్ళకి కష్టాలు. సో వీలైతే కొంచెం మనీ కూడా ఇస్తారు. సో లైక్ ఫుడ్ కూడా ఒక 4-5 రోజులకు మన హాస్టల్ పోతుంటే అమ్మ ఏవైతే అవన్నీ పెడతారో అట్లా అన్నీ పెడతారు అన్నట్టు. సో అట్లా చాలా ఫుడ్ కూడా పెట్టి పంపిస్తారు. సో అట్లా చాలా మంది పరిచయం అయినారు ఇప్పటికీ. చాలా వాళ్ళందరి కాంటాక్ట్స్ అందరికీ ఇప్పుడు నేను ఇండియాలో చదువుకున్నప్పుడు, ఇక్కడ జాబ్ చేసినప్పుడు కానీ చదువుకున్నప్పుడు కానీ, ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. సో ఇప్పుడు శ్రావణి ఉంది, శ్రావణి హైదరాబాద్ అని ఇట్లా సేవ్ చేసుకుంటాం, లైక్ శ్రావణి లైక్ కాలేజ్ మేట్ ఇట్లా సేవ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నా ఫోన్లో ఎట్లున్నాయంటే శ్రావణి సింగపూర్, లైక్ ఒక్కొక్కరు కంట్రీ మామూలుగా ఫారెన్ కంట్రీస్లో వాళ్ళ పేర్లు అండ్ ఆ పక్కనే కంట్రీస్ నేమ్స్ అట్లా సేవ్ చేసుకున్నా. అది చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఫైనల్గా ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే, అందరూ బైక్స్ మీద వెళ్తుంటారు కదా, సైకిల్ చూస్ చేసుకున్నారు, ఓకే, మీలాగా ఎవరైనా ఉన్నారా అలా? మీరేనా మీకు తెలిసినంత వరకు? ఇండియాలో అయితే నాకు తెలిసి మీరు అని అనుకున్నాను. ఇండియాలో నేను ఉన్నాను. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు విత్ ఇన్ ఇండియాలో, అండ్ వాళ్ళు మంచిగా ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు.
ఫారెన్లో అయితే చాలామంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళ కల్చర్ అది, అండ్ వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది. రోడ్డు పైన సపరేట్ సైకిల్ ట్రాక్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు మన దగ్గర కార్లు, లారీలు, బస్సులు పోతాయి, సర్రున గుద్దుకుంటూ పోయి చచ్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ అక్కడ సపరేట్గా ట్రాక్ ఉంటుంది, పార్కులలో ట్రాక్ ఉంటుంది, వాళ్ళు దూరం పెద్ద పెద్ద రైడ్లు కూడా చేస్తారు. సో చాలామంది ఉంటారు అట్లా. మంచి వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి మంచి వాళ్ళు రిసీవింగ్ చేస్తుంటారు. మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు చెప్తున్నా కదా, ఎక్కడున్నా వాళ్ళు గోల్డ్. అసలుకి ఎందుకు గోల్డ్ అంటున్నా అంటే, నా రైడ్కి 35 లక్షలు ఖర్చు అయింది. అరౌండ్ 20 లక్షలు నేను పెట్టుకున్నా, 15 లక్షలు పీపుల్ హెల్ప్ చేసిన. ఆలోచించండి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్న ఆడియన్స్కి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? సజెషన్ ఏం లేదు, లైక్ పొద్దున్నే లేచి సెల్లులు పట్టుకొని అంటే డే అంతా సెల్లులు పట్టుకొని ఉండడం కన్నా కొద్దిసేపు అట్లా బయటికి ఇట్లా పార్క్, ఒక మంచి గాలి పీల్చుకోవడానికి అట్లా బయటికి వెళ్ళి 1 గంట సేపు ఏదో ఒకటి చేసి వ్యాయామం చేసో, జిమ్మో, లేకుంటే రన్నింగో, యోగానో, సైక్లింగో, వాకింగో ఏదో ఒకటి చేసి ఒంటి నుండి చెమటను బయటికి తీస్తే కంపల్సరీ హెల్తీగా ఉంటారు. మీ ఫ్యామిలీతో ఇంక కొన్ని రోజులు ఎక్కువగా బ్రతుకుతారు. అండ్ వీలైతే ఆఫీస్లకు కానీ, స్కూల్లకు కానీ చిన్న చిన్న డిస్టెన్స్లకి సైకిల్ యూజ్ చేయండి. దానివల్ల మీరు కొంచెం కార్బన్ ఎమిషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు, అండ్ మీరు కూడా హెల్తీగా ఉన్న వాళ్ళు అవుతారు అనేది అయితే ఒక మెసేజ్. ఒక మంచి సందేశాన్ని ఇచ్చినారే అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్కి ఇలాంటివి వాడడం వల్ల పొల్యూషన్ ఫ్రీ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి రంజిత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్యుబుల్ టైం ఇచ్చారు. అండ్ మీ యాత్ర ఇలాగే కొనసాగుతూ ఉండాలి, మీరు అనుకున్న లక్ష్యం వరకు చేరుకోవాలి, అండ్ మళ్ళీ ఇండియాకి రండి, మళ్ళీ మీతో ఇలాంటి కాన్వర్జేషన్స్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, వీలైనంత వరకు ఎంత వీలైతే అంత ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే పొల్యూషన్ ఫ్రీ అవ్వడానికి మంచిగా బైసైకిల్స్ వాడండి అని ఒక మంచి మోటోతో ముందుకెళ్తున్నారు రంజిత్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇలాంటి మరెన్నో స్పెషల్ స్టోరీస్తో మీ ముందుకు వస్తుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్. లైక్ ఫస్ట్ సైకిల్ వచ్చేసి 48,000 రూపాయలు ఉండే నా సైకిల్, ఫస్ట్ సైకిల్. సో అది కొనుక్కోవడానికి ఈఎంఐ ద్వారా కొనుక్కున్నాను. ఈ సైకిల్ గురించి చెప్పండి. చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ మీరు ఇది సర్లీ కంపెనీది, యూఎస్ కంపెనీది, యూఎస్ నుండి ఇంపోర్ట్ చేస్తారు. ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే వాళ్ళు ఇస్తారు. ఈ ఫ్రేమ్ వచ్చేసి ఓన్లీ 40,000 ఏమో పడ్డది. చూసి అందరు అన్న నీ స్టోరీ లాగానే ఉంది కాంటే వాడు బైక్ పైన తీసుకుపోయి నువ్వు సైకిల్ మీద తీసుకుపోయాను, నీ స్టోరీ తీసిరు కావచ్చు అని చెప్పేసి అన్నారు.